జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నామో అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండు ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనూ ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఇంక ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన అక్కడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా
నీ ఇల్లు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొట్ట అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా, ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మ జాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఆయన వక్రగతి ఎక్కడో లేదు, కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి ఉచ్చస్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చస్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మ జాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది, ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, మీరు సింహరాశిలో పుట్టిన, సింహ లగ్నంలో పుట్టిన ఈ ఫలితాలు మీరు చూసుకోవచ్చు. మేము సింహరాశిలో పుట్టాం, మా లగ్నం మాకు తెలియదు అంటే మీరు అసలు లగ్నం విషయం మర్చిపోండి. మీకు లగ్నం తెలియదు కాబట్టి మీ రాశి ఇది కాబట్టి మీరు ఈ ఫలితాన్ని చూసుకోండి. మీరు ఒకవేళ సింహ లగ్నంలో పుట్టారని మీకు తెలిస్తే మీ రాశి మీకు తెలుస్తుంది. ఒక్కోసారి రాశి లగ్నం ఒకటే అవుతాయి, లేదా రాశి ఒకటి ఉంటుంది, లగ్నం ఒకటి ఉంటుంది. మీకు సింహ లగ్నం అన్న క్లారిటీ మీకు ఉంటే మీ రాశి మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు సింహరాశి ఫలితాలు, అలాగే మీరు లగ్నం ఇది కాబట్టి ఇది, అలాగే మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలని చూసుకోండి. బట్ మీకు అదేం తెలియదు, మేము సింహరాశిలో పుట్టామంటే ప్రశాంతంగా మీరు ఈ ఫలితాన్ని చూసుకోండి. ఎలాంటి కన్ఫ్యూజన్స్ పెట్టుకోకండి, ఎక్కువ ఆలోచించకండి. సింహరాశి ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు సింహ లగ్నం అయితే అప్పుడు కూడా మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్దాము. మీకు పరిపూర్తి, నేను మొదట్లో చెప్పినట్లు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది మంగళ అందరికీ ఇవ్వడు, సూర్యచంద్రులకు మాత్రమే ఇస్తాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, అలాగే సింహరాశికి అధిపతి సూర్యుడు. వీళ్ళిద్దరికీ ఆయన పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ కారణం ఏంటంటే మంగళు 3వ కన్ను రుద్రుడికి, అంటే ఆయన కన్ను అగ్ని కదండి. ఇప్పుడు పరమశివుడికి ఒక కన్ను సూర్యుడైతే, ఒక కన్ను చంద్రుడైతే, ఇంకా 3వ కన్ను అగ్నే కదా. అగ్ని అంటే మంగళే కదా. మంగళ అంటే అగ్నితత్వం, అగ్ని అనమాట, ఫైర్ ఉంటుంది ఆయనలో ఎక్కువగా. అందువల్ల వీళ్ళిద్దరికీ ఆయన రాజయోగాన్ని ఇస్తాడు. అందరికీ ఇవ్వడు. ప్లానెట్స్లో గురు భగవానుడికి అంటే రాజయోగాన్ని ఇబ్బంది అయితే పెట్టాడు, మంచిగా చేస్తాడు, కానీ మిత్రుడే. కానీ రాజయోగాన్ని ఆయన ఇవ్వాలంటే ఆయన వెరీ పర్టికులర్ చూజీగా ఉంటారు. సో సింహరాశి, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ, లగ్నాల్లో పుట్టిన వాళ్ళ అదృష్టం అనుకోండి, మంగళ పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు. మంగళ పరిపూర్తి రాజయోగాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇబ్బంది పెడితే కనుక వాళ్ళ లైఫ్ అందరికీ విరోధులు అవుతారు వాళ్ళు ఇంకా. సో ఇప్పుడు అవన్నీ మనం చర్చించుకోవడం అనవసరము. మనం అసలు ఇప్పుడు ఏం ఫలితాలు ఉన్నాయో అనేది మనం చూద్దాం. మంగళ ఇప్పుడు మీకు వ్యయ స్థానంలో ఉంటూ వక్రిస్తున్నాడు, లాభస్థానానికి వెళ్తున్నాడు. సో ఫైనాన్షియల్గా మంచి కట్ అండ్ రైజరు. మీరు ప్రాపర్టీ విషయంలో చాలా అనుకూలతలు చూస్తారు. మీరు ప్రాపర్టీ అమ్మాలన్నా, కొనాలన్నా, మీకు ఎప్పటి నుంచో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి, అసలు అంటే కోర్టు కేసెస్లో ఉండొచ్చు, లేదా ఏదో ఒక రకరకాల ఇష్యూస్తో ఉన్నవన్నీ ఇప్పుడు వాటి నుంచి బయటపడి అమ్మయ్య ఈ ప్రాపర్టీ మనది, మనకి ఇంకా డోకా లేదు అని అనుకునే శుభ సమయం ఇది ప్రాపర్టీ విషయంలో. మీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే మీ తల్లిగారిని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీ తల్లిగారికి మీకు మధ్యలో ఏమన్నా విభేదాలు ఉన్నాయనుకోండి, సహజంగా తల్లిదండ్రులతో ఎవరికి విభేదాలు ఉండవు. బట్ ఏంటంటే మనం ఉన్న ఈ కలియుగంలో కొంతమందికి అలాంటివి వింటూ ఉన్నాం కాబట్టి, ఒకవేళ ఆ కోవలోకి మీరు చెందిన వాళ్ళు అయితే కనుక మీ తల్లిగారికి మీకు మధ్య బాండ్ చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు తల్లిగారు మనకి బయోలాజికల్ మదర్, అత్తగారు మనకి గాడ్ గిఫ్టర్ మదర్, అంతే కదండి. ఎవరికైనా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. సో మీ అత్తగారితోటి మీకు ఏమన్నా విభేదాలు ఉన్నా అవి కూడా సెటరేట్ అయ్యే సమయము. ఆమె ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే వాళ్ళ అమ్మాయితో సమానంగా చూడకపోయినా
బాగా చూస్తారు. మగవాళ్ళైనా వాళ్ళ అబ్బాయితో సమానంగా చూడకపోయినా బాగా చూస్తారు. ఇదొకటి. ఇంట్లో గృహంలో సౌఖ్యం ఎక్కువ అవుతుంది. కంఫర్ట్స్ పెరుగుతాయి. చాలా బాగా పెరుగుతాయి. మీ జన్మ జాతకం అస్సలు సహకరించకపోయినా మీరు 30% ఫలితాన్ని, 40% ఫలితాన్ని చూస్తారు. మీ జన్మ జాతకం బాగా సహకారంగా ఉంటే దీన్ని ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీ జన్మ జాతకం సహకారంగా లేకపోతే అందుకే కదా మనం పరిహారాలు చెప్పేది. ఆ పరిహారం చూసుకొని చేయండి. అప్పుడు మీరు 60% అనుభవించడానికి, మిమ్మల్ని మీరు యోగ్యుల్ని చేసుకోవడానికి. ఎందుకంటే మనం ఏదైనా అనుభవించాలంటే వాట్ ఆర్ ద డిజర్వెన్స్ వి గాట్ అనేది మనం ఒకటి చెక్ చేసుకోవాలి. సో, పరిహారం చేస్తే ఇప్పుడు ప్రస్తుతం జన్మజాతకం బాగోకపోతే పరిహారం చేసుకుంటే మీరు అది 60% తీసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగుంది, పరిహారం చేసుకుంటే రెట్టింపు ఫలితాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే సింపుల్ థింగ్ చెప్పాలంటే. అలాగే మీకు వృత్తి వ్యాపారాల్లో చాలా మంచి అవకాశాలొస్తాయి. అదృష్టమండి. అదృష్టము డబ్బు రూపంలో వస్తున్నాయి. అందులో ఏ విధమైన డౌటు లేదు. మంగళిప్పుడు మీ జీవితంలో అమృత గడియల్ని మోగిస్తున్నాడు. శుభగంటికల్ని మోగిస్తున్నాడు. ఇదొక మంచి అమృత కాలం, అమృత తుల్యమైన సమయం అని చెప్పచ్చు. ఇది మీకు పూర్వపుణ్య స్థానాన్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు మంగళ్. అందువల్ల మీరు ఎక్కువగా దైవారాధన ఇలాంటి వాటిల్లో ఇంట్లో ఎక్కువగా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం కానీ, ఇలాంటివి మీకు తెలియకుండానే చేస్తారు. లేదా మీకు తెలియకుండానే దేవుడికి సంబంధించినవి ఏమైనా చూడటం కానీ, వినడం కానీ, చదవడం కానీ ఇలాంటివి బాగా చేస్తారు మీరు ఈ టైంలో. ఇంట్లో గెట్ టుగెదర్ ఫంక్షన్స్ ఉంటాయి. లేదా మీరు ఎవరింటికైనా ఫంక్షన్స్‌కి, గెట్ టుగెదర్‌కెళ్తే చాలా సంతృప్తిగా వస్తారు. అక్కడికి ఒక్కొక్కసారి మనం వెళ్ళే ప్లేస్‌లో మామూలుగా వస్తాం. ఒక్కోసారి బాధతో వస్తాం. ఒక్కోసారి చాలా హ్యాపీగా ఓవర్‌వెల్మింగ్‌గా వస్తాం. సో, ఇప్పుడు ఓవర్‌వెల్మింగ్‌గా ఉండే సమయము ఈ సమయం సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. హైయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి చాలా మంచి శుభ సమయం ఇది. ఫారెన్ ఎళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. ఈ హైయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా ఈ టైంలో మీరు ఫారెన్ ఎళ్ళాలనుకున్నా ఇక్కడున్న అంటే విద్యార్థినులకండి టోటల్‌గా చెప్పాలంటే, సింపుల్‌గా చెప్పాలంటే విద్యార్థినులకి మంచి శుభకాలము. మీ కుండలి ప్రకారం మీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా చాలా మంచి శుభ సమయం. ఇద్దరికీ ఏకకాలంలో మీ అమ్మగారికి, మీ నాన్నగారికి ఇద్దరికీ చాలా మంచి శుభ సమయం. కొన్ని మంచి వార్తలు వాళ్ళకి సంబంధించినవి మీరు వింటారు. మీరు విద్యార్థినులైతే మీ తల్లిదండ్రులకి ఇంకా మంచి శుభ సమయం అని చెప్పొచ్చు. అంటే మీరు మ్యారీడ్ అయితే అప్పుడు కొంతే ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా ఫలితాలుంటాయి కాబట్టి. మీరు అన్‌మ్యారీడ్ అయ్యి అంటే డిపెండెంట్ అయితే విద్యార్థినులైతే డెఫినిట్‌గా మీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా చాలా మంచి సూపర్బ్ పీరియడ్ అని చెప్పాలి. మీ పిల్లలు ఒకవేళ సింహరాశిలో పుడితే మీకు ఈ ఫలితాలు అప్లికేబిలిటీ మీరు చేసుకోవచ్చు. ఇలాగా మీకు సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అన్ని సన్మంగళాలనే కలగజేస్తూ ఉన్నారు. ప్రయత్నపూర్వకంగా ఎక్కువగా మీరు భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మనం ఏ ఛానల్ పెట్టినా స్టే ట్యూన్ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేప్పుడు స్టే ట్యూన్డ్ అని చెప్తూ ఉంటారు. అలా మనం స్టే ట్యూన్డ్ అనేది భగవంతుడికి పెట్టుకోవాలి. నాయనా నేను ఒకవేళ ఏదైనా ఏమరపాటులో వేరే పనిలో వెళ్ళిపోతే నువ్వు పట్టుకో ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మీ. నన్ను మళ్ళీ లాగేసేయి అనని మనం భగవంతుడిని కోరుకుంటూ ఉండాలి సర్వదా. అలా కోరుకునే రాశుల్లో ఒక రాశి సింహరాశిలో పుట్టిన వాళ్ళు. అందులో ఎలాంటి సందేహము లేదు. దీన్ని ఇంకా మీరు యాంప్లిఫై చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం డెస్టినీ మీకు కలుగజేస్తుంది. ఇవండి సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ రెట్రోగ్రేడ్‌లో ఉంటూ ఇచ్చే ఫలితాలు. వక్రగతి కర్కాటక రాశిలో ఉన్న వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి టైం తీరిక ఉంటే, లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే, పడుకున్నప్పుడు మెలుకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు, వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది
లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది. ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది. నీచ స్థితి అయిన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం వింటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించవచ్చు, హనుమంతుడిని కూడా పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు. లేదు ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ 1 వీక్ పడుతుంది కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి. మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి నామజపం బీజాక్షరాలు చేసుకొని మంత్రజపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి. మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.